నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపినటువంటి ఎన్నికలు మహారాష్ట్ర, జార్ఖండ్ పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసిపోయింది. ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు కూడా వచ్చేసాయి. ఇటు మహారాష్ట్రలో ఇటు జార్ఖండ్లో కూడా చాలా స్పష్టంగా మెజారిటీ సర్వే సంస్థలు బీజేపీకి లేదా మహారాష్ట్రలో మహాయుతి కూటమి, అలాగే ఇక్కడ చూసుకుంటే కూడా బీజేపీ ప్రధానమైనటువంటి పార్టీ, జేఎంఎం కాంగ్రెస్ కలిపి కూటమిగా అక్కడ పోటీ చేస్తూ ఉన్నాయి. మెజారిటీ సర్వే సంస్థలు మహారాష్ట్రలో మహాయుతికే పట్టం కడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే 23వ తారీఖున వచ్చేటటువంటి ఫలితాలు దీనికి దగ్గరగానే వచ్చేటువంటి ఇంచుమించు ఇలాంటి ఫలితాలు వస్తాయా, లేకపోతే దీనికి పూర్తి భిన్నమైనటువంటి ఫలితాలు వస్తాయా, అసలు వీటిని మనం ఈ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలను ఎంతవరకు నమ్మొచ్చు, వీటిలో శాస్త్రీయత ప్రామాణికత ఎంత, వీటి గురించి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్లో బ్రీఫ్గా కొన్ని గణాంకాలు చెప్తాను. ఏబీపీ సంస్థ మహాయుతికి 150 నుంచి 170, ఎంఈఏ అంటే మహావికాస్ అఘాడికి 110 నుంచి 130, పీమార్క్ 137 నుంచి 157 మహాయుతికి, 126 నుంచి 146 మహావికాస్ అఘాడికి, పీపుల్స్ పల్స్ 175 నుంచి 196 మహాయుతికి, 85 నుంచి 112 మహావికాస్ అఘాడికి, అలాగే చాణక్య స్ట్రాటజీస్ 152 నుంచి 160 మహాయుతికి, 130 నుంచి 138 మహావికాస్ అఘాడికి, అదర్స్కి 6 నుంచి 8. ఇక జన్మత్ 130 నుంచి 145 మహాయుతి కూటమికి, 125 నుంచి 140 సీట్లు మహావికాస్ అఘాడికి. సో మెజారిటీ సర్వే సంస్థలు అయితే ఇటువైపే మహాయుతి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఏం జరగబోతోంది, ఇవి ఎంతవరకు ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు మనం 23వ తారీఖున చూడబోతున్నాం. లెట్స్ డిస్కస్. నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి రాజు గారు. నమస్తే. మనము ఈ లోక్సభ ఎన్నికల సమయంలో కూడా, సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా చూసాము, సర్వే సంస్థలు చెప్పినటువంటి దానికి ఆ రోజున తుది ఫలితాలకి తేడా కనిపించింది. అన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా ఒకవైపు మాట్లాడే, బట్ ఆ రోజు మెజారిటీనే బొటాబొటిగా రావడం, కొన్ని సీట్లు తగ్గిపోయినాయి. సో ఈ రోజున ఈ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనం వీటిని ఎంతవరకు నమ్మొచ్చు, లేదంటే పూర్తిగా ఇర్రిలవెంట్గా మనం చూడాలి? రెండు విషయాలండి రాజు గారు. ఒకటి ఏంటి అంటే, ఈ ఎప్పుడైతే 2014 నుంచి గత 10 సంవత్సరాలలో ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది ట్రెండ్ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో, అనేక రకాల సంస్థలు, అనేక రకాల ఆర్గనైజేషన్స్ పుట్టుకొచ్చాయి. ఇంతకుముందుకు మీరు చూసుంటే ఏదో 2-3 ఛానళ్ళు, అవి కూడా ఒక పెద్ద పెద్ద ఛానళ్ళు మాత్రమే ఎగ్జిట్ పోల్స్ కానీ ఒపీనియన్ పోల్స్ కానీ చేసేవి. ఇప్పుడు అనేక రకాల ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నాయి, యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి. ఎందుకు అంటే ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ కానీ, పార్లమెంట్ సెగ్మెంట్ కానీ, మండలాల వారీగా, విలేజ్ల వారీగా అనేక రకాలుగా ఇన్ఫర్మేషన్ శాంపుల్స్ తీసుకొని ఆ డేటానంతా కూడా అనలైజ్ చేసి చేయాల్సి ఉంటుంది. నా ఇన్ఫర్మేషన్ ప్రకారము మ్యాక్సిమం ఇప్పుడు చేస్తున్న ఛానల్స్ అన్నీ ఏంటి అంటే, ఎంతో కొంతవరకు ట్రెండ్ అన్నిటిని చూసి ఆ ట్రెండ్ని బేస్ చేసుకొని చెప్తున్నాయి తప్పితే పూర్తిగా అనాలిసిస్ చేయట్లేదని చెప్పేసి మనం గత 2-3 ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్స్, ఎగ్జిట్ పోల్స్ యొక్క రిజల్ట్స్ని బట్టి చూస్తే తెలుస్తా ఉంది. అయితే మనము మొన్న హర్యానా ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇట్లాగే లేట్ ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. ఆ రోజు కూడా చాలా మట్టుకు ఏమన్నారంటే భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ అలయన్స్ రాదు అనేసి అనుకుంటే, పరిస్థితులు అట్లా కనపడట్లేదు అని చెప్పేసి మనమే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా చూస్తే సరే కొంతవరకు మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఉన్నవన్నీ కూడా ఏంటి అంటే ఎన్డీఏ, సరే భారతీయ జనతా పార్టీ అలయన్స్ అనుకున్న ఎన్డీఏకి ఆల్మోస్ట్ మహాయుతి అని ఎందుకు అనట్లేదు అంటే, ఆ 3 పార్టీలతో పాటు ఇంకా చిన్న చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ అనుకుంటే మహాయుతికి ఆల్మోస్ట్ మెజారిటీ వస్తుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ అదే విధంగా చూపిస్తున్నాయి. సరే మార్జిన్ కొంత ఎక్కువ తక్కువ చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ మహాయుతి గెలుస్తుంది అన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మనము ఒకసారి రిజల్ట్స్ని పూర్తిగా ఇట్లా అనలైజ్ చేస్తే
ఇది ఎందుకని కొంతవరకు నిజం కావచ్చు అనిపిస్తుంది అంటే అండి, నిజంగా కూడా ఉత్తరప్రదేశ్ మనము ఒక కాంప్లెక్స్ స్టేట్ అనుకుంటాం. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే ఉత్తరప్రదేశ్ పెద్ద స్టేటు, అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువ. కానీ అన్నిటికంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ ఎలక్షన్ స్టేటు అంటే మహారాష్ట్ర. మీరు మహారాష్ట్రని ఒక 4-5 ప్రాంతాలు, ఆ ఈచ్ ప్రాంతంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్కి విపరీతమైన పట్టున్న ఏరియాలు, మళ్ళీ జియోగ్రఫీగా తీసుకున్న, సోషియో ఎకనామిక్ కండిషన్స్ తీసుకున్న, ఈ మహారాష్ట్రలో ఉన్నంత వేరియంట్స్ మీకు యూపీలోనూ బీహార్లోనూ ఉండదు. మీకు ఈ మహారాష్ట్రలో చూసుకుంటే ఇటువైపు ముంబై, అటు వెస్టర్న్ మహారాష్ట్ర, ఇటు విదర్భ, ఇటు కోంకణ్ ప్లేస్, ఇవన్నీ కూడా చాలా వైవిధ్యంతో కూడుకున్న పనులు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరికి విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. ఇప్పుడు మహారాష్ట్ర ఈ కొంకణ్ కొన్ని ఏరియాలు చూసుకుంటే శివసేనకి, కొన్ని ప్లేసెస్లో చూసుకుంటే శరద్ పవార్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ విపరీతమైన పట్టున్న ఏరియాస్. మళ్ళీ సోషియో ఎకనామిక్ కండిషన్స్ చూసుకుంటే వెస్టర్న్ మహారాష్ట్రకిను విదర్భకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో వీటన్నిట్లలోని క్రోడీకరించి చూసుకుంటే లాస్ట్ టైము చాలా మందికి ఏమైపోయింది అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత మరాఠా రిజర్వేషన్ అనేది క్రూషియల్గా ప్లే చేస్తుంది. ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ కానీ దాని అలయన్స్ కానీ ఎన్డీఏ అనుకున్నా మహాయుతి అనుకున్నా రాకపోవచ్చు అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. కానీ మొత్తం ఎలక్షన్స్ మొన్న మనం క్యాంపెయిన్ అబ్జర్వ్ చేసిన ఆ స్థితిగతులను ఇట్లా మనం నిశ్చితంగా పరిశీలిస్తే మహాయుతికి మంచి ఛాన్సెస్, ఎన్డీఏకి మంచి ఛాన్సెస్ ఉన్నాయనేది చెప్పుకోవచ్చండి. దీనికి ఒక ప్రైమరీగా ఒక 4-5 రీజన్స్ ఉన్నాయి రాజు గారు. ప్రైమరీగా చెప్పాలి అంటే ఓట్ బ్యాంక్ కన్వర్షన్. మొన్నటిసారి మనము ఇదే సిమిలర్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చూసాం. మహాకూటమికి ఓట్ ట్రాన్స్ఫర్, ఇది తెలుగుదేశం పార్టీకైనా జనసేనకి భారతీయ జనతా పార్టీకి ఓట్ ట్రాన్స్ఫర్ అనేది క్లియర్గా జరిగింది. అందువల్ల చెప్పేసి మహాకూటమి ఒక మంచి రిజల్ట్ తెచ్చుకోగలిగింది. మీరు ఇదే రకంగా చూస్తే మహారాష్ట్రలో మహాయుతికి మంచి ఛాన్స్ ఉన్నది ఏది ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి. శివసేన ఓటు భాజపాకు పోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, భాజపా ఓటు శివసేనకు పోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎన్సీపీని ఒక్కదాన్ని వాళ్ళు క్లియర్గా పోల్ మేనేజ్మెంట్ చేస్తే, అండ్ క్లియర్గా వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ కూడా మంచి గ్రౌండ్ లెవెల్లో మంచి పోల్ మేనేజ్మెంట్ జరిగింది. అటు భారతీయ జనతా పార్టీ నుంచి, అటు ఎన్సీపీ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈసారి సంఘ్ పరివార్ యొక్క ఆర్గనైజేషన్స్ యాక్టివ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రౌండ్ మీద పూర్తిగా పనిచేశారు. సో కాబట్టి ఈ మహాయుతి యొక్క ఓట్ ట్రాన్స్ఫర్ అనేది పూర్తిగా జరిగింది. కాంగ్రెస్ కూటమికి వచ్చే వరకు అలా పరిస్థితి లేదు. శివసేన పార్టీ మొదలైనప్పటి నుంచి మొదలు పెడితే ఒక్కసారి కూడా ప్రతిసారి కాంగ్రెస్ పైన ఎన్సీపీ పైన కొట్లాడిన వాళ్ళే తప్పితే ఒక్కరోజు కూడా శివసేన ఓటు కాంగ్రెస్ కానీ ఎన్సీపీకి కానీ, ఎన్సీపీ ఓటు శివసేనకు కానీ ఎప్పుడు రాలేదు. కాంగ్రెస్ కంటే వెళ్ళి ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీనే కాబట్టి. కానీ వాళ్ళకి ఈసారి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అంత ఈజీగా జరిగే పరిస్థితిలో లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని ఉద్ధవ్ ఠాక్రే చేసిన కొన్ని స్టేట్మెంట్సే కానీ, ఆ పార్టీ తీసుకున్న కొంత స్టాండ్ పైన అయినా కానీ చాలా మటుకు ఇంతకుముందుకు శివసేన తోటి ఉన్న హార్డ్ కోర్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా డిసప్పాయింట్మెంట్ ఉన్నారనే చెప్పుకోవచ్చు. వాళ్ళు అసలు శివసేనకే ఓటు వేసే పరిస్థితులలో లేరు. ఇంకా ఆ ఓటు కాంగ్రెస్కి వెళ్ళడం అనేది కొంత ఛాలెంజింగ్ తోటి కూడుకున్న పని. సో కాబట్టి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ లో మహాయుతి బీజేపీ అలయన్స్ 100%గా లాభపడుతుంది. వెరాస్ కాంగ్రెస్ అలయన్స్ తోటి పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అలయన్స్ ఈ విషయంలో బ్రహ్మాండంగా అడ్వాంటేజ్ ఉంది, చాలా క్లియర్ అడ్వాంటేజ్ ఉంది, ట్రూ అడ్వాంటేజ్. ఇంకొకటి ఈసారి మనము ఇంకొక పెద్ద మేజర్ ఇష్యూ ఏంటి అంటే మరాఠా ఓట్ ఏది రిజర్వేషన్స్ అని చెప్పేసి ఎవరైతే దానికోసం కొట్లాడారో తను ఈసారి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయకపోవడము. అండ్ ఇంకొకటి మరాఠా ఓట్ అనే ఒక్కటే అనుకుంటే ఎంబీఏ బాగానే ఉంటుండే అండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చేవరకెల్లా ఒక ఓటు వీళ్ళు ఒక్కటే మరాఠాకు ఒక్కటే రిజర్వేషన్ అనకుండా ఇంకా వాళ్ళు అనేక రకాల ఫ్యాక్టర్స్ని తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? మరాఠాకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి, లింగాయత్స్కు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి, ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి. ఎప్పుడైతే ఒక ఇష్యూని తీసుకొని దాని స్కోప్ను బ్రాడర్గా పెంచుతామో నార్మల్గా ఏమవుతుందంటే అండి ఇష్యూ డైల్యూట్ అయిపోతుంది, అంటే ఆ ఒక ఇంపాక్ట్ అనేది డైల్యూట్ అవుతుంది. అదే ఇక్కడ కాంగ్రెస్కి జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది.
ఏంటి అంటే మీరు ఎప్పుడైతే మీరు రిజర్వేషన్ అనేది ఒక ఐడెంటిటీ కోసం కొట్లాడే విషయం అండి, ఆ ఐడెంటిటీని తీసేసి మీరు ఒకటే ఐడెంటిటీ కాదు మీతో వాళ్ళందరూ కూడా నీలాగానే చూస్తామన్నాక ఒక స్పెషల్ ఐడెంటిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అది పోతుంది కదా. సో అది కొంతవరకు కాంగ్రెస్ లోని ఎంబీఏకి జరిగిన తప్పుదం, అది అంటే స్ట్రాటజిక్ గా మిస్టేక్ అది చేయకుండా ఉండాల్సింది. సో కాబట్టి ఏదైతే మరాఠా ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళు సీరియస్ గా దానిపైన వాళ్ళు ఆశలు పెట్టుకున్నారో అదంతా వరకు కన్సాలిడేట్ కాకపోవచ్చు అనిపిస్తాను. వెరాస్ బీజేపీ ఓబీసీని కన్సాలిడేట్ చేయడానికి బాగా ప్రయత్నం చేసింది. ఏకైతే సేఫ్ ఐ విషయంలో కానివ్వండి, మన యోగి గారు మొదట్లో చేసిన కామెంట్, సరే ఆయన యాక్చువల్ గా అయితే ఆయన రిలీజియస్ పైన కాంటెక్స్ట్ లో కాకుండా చేసిండు ఆ కామెంట్ ని, కానీ దాన్ని ఒక రిలీజియస్ పరంగా దాని నారేటివ్ క్రియేట్ చేసారు. ఏ విధంగా చూసుకున్నా కానీ ఓబీసీ కన్సాలిడేషన్ కొంత పోలరైజేషన్ చేయడంలో ఎన్డీఏ కొంత బాగా సక్సీడ్ అయిందనేసి చెప్పుకోవచ్చు. సో కాబట్టి అదొక్కటి వీళ్ళకు బాగా అడ్వాంటేజ్ అవుతున్నది. అది కాకుండా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇంకెక్కడ వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీకి లడ్కీ బహన్ యోజన. అసలు ఈ స్కీము 1,500 రూపాయల క్యాష్ అనేది ఉమెన్ కి ఇస్తామన్న ఏదైతే స్కీమ్ తీసుకొని వచ్చారో అసలు ఇది బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది జనాలలో. అసలు చెప్పాలి అంటే ఇది వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ కావచ్చు భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్రలో విన్ అవడంలో. ఇప్పటికే రన్ అవుతా ఉన్నది. అది ఆ స్కీమ్ అసలు జనాలలోకి తీసుకుపోవడంలో బాగా సక్సెస్ఫుల్ అయ్యారు భారతీయ జనతా పార్టీ అండ్ ఎన్డీఏ అలయన్స్. వెరాజ్ ఎంబీఏ ఏం చేసింది, 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఉన్న వాటిని ఇంకా కొన్ని స్కీమ్లలో ఇంకా 2,100 పెంచుతామని చెప్పేసి ఏం చేశారంటే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్, మీరు ఎప్పుడైనా కానీ రియలిస్టిక్ గా ఉండాలి ఏమి ఇస్తాం అనేది చెప్పేది, అంతే తప్పితే ఇంతమంది జనాలకి 3,000 రూపాయలు ఇంకా అసలు ఇష్టం వచ్చినట్టుగా అన్ని ఫ్రీ పీస్ అనే వరకల్లా ఎదుటోని కూడా వినడానికి ఏమవుతుంది అంటే వీడు ఏదో కామెడీ చేస్తున్నా లేరా అన్న కాడికి వస్తుంది. జనం ఎంతవరకు నమ్ముతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అంతే కదండి. ఇప్పుడు మనము నీ దగ్గర ఉన్న కేపబిలిటీ ఏంటి, మన దగ్గర ఉన్న ఆర్థిక వ్యవస్థ ఏంటి, మనం ఎంతవరకు ఇవ్వగలుగుతామో జనాలు కూడా ఇవాళ రేపట్ల అంత సింపుల్ గా నమ్మే విధంగా లేదు కదండి, నమ్మడానికి లేదు. ఇంకోటి ఏంటి అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అనేక రకాలుగా అనాలిసిస్ వస్తూ ఉంది జనాలకి. ఇంతకుముందుకు ఏంటి అంటే ఏదో ఒక న్యూస్ పేపర్లో చదవడము అట్లాంటిది ఉంటుండే, కానీ సోషల్ మీడియా తోటి పొలిటికల్ అవేర్నెస్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నది, దాని యొక్క యాక్సెస్ కూడా చాలా ఉన్నది. సో కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో కూడా అడ్వాంటేజ్ అయిందని చెప్పొచ్చు. ఇవి మేజర్ ఫ్యాక్టర్స్ తో పాటు ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. విదర్భలో ఎక్కువ కాటన్, చెరుకు ఇట్లాంటి రైతులు ఎక్కువ ఉంటారు. రీసెంట్ గా భారతీయ జనతా పార్టీ వాటికి మద్దతు ధర ప్రకటించడము అండ్ విదర్భలో గ్రౌండ్ లెవెల్లో వెరీ యాక్టివ్ గా సంఘ్ పరివార్ విపరీతంగా పనిచేయడము, అది బాగా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి కొన్నిసారి. అండ్ ఎట్లాగో వెస్టర్న్ మహారాష్ట్ర వైపు చూసుకుంటే శివసేన ఫ్యాక్టర్ షిండే వీళ్ళది చాలా మంచిగా ఉన్నది. సో కాబట్టి అటు సైడ్ కూడా మంచి ఓట్లు పడే విధంగా కనపడతా ఉన్నది. ఓవరాల్ గా అన్ని రీజన్స్ లో అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ లాభపడే విధంగా కనపడుతూ ఉందండి ఈసారి. ఓకే, జార్ఖండ్ విషయానికి వస్తే గనక జార్ఖండ్ లో కూడా దాదాపుగా మ్యాట్రిజ్ సంస్థ కూడా ఎన్డీఏకి 42 నుంచి 47, ఇండి కూటమికి 25 నుంచి 30, పీపుల్స్ పల్స్ సేమ్ అంతే, బీజేపీకి 42 నుంచి 48, జేఎంఎంకి 16 నుంచి 23, చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీఏకి 45 నుంచి 50, ఇండి కూటమికి 35 నుంచి 38, టైమ్స్ నౌ జేవీసీ ఎన్డీఏకి 40 నుంచి 44, ఇండి కూటమికి 30 నుంచి 40. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక పీ మార్క్ ఒకటే కొంచెం వీళ్ళకి కాస్త డిఫరెంట్గా చెప్తోంది. ఇండి కూటమికి అక్కడ 37 నుంచి 47, ఎన్డీఏకి 31 నుంచి 40. అదొక్కటే కాస్త భిన్నంగా ఉంది, కానీ మిగతా అన్నీ కూడా బీజేపీకే పట్టం కడుతున్నట్టుగా మనకి ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కూడా మనకు అర్థమవుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? అక్కడ ఏమైనా కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉండొచ్చు అనుకుంటున్నారా, లేకపోతే మహారాష్ట్ర లాగానే కేక్ వాక్ విక్టరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎన్డీఏ నాకు తెలిసి జార్ఖండ్లో కొద్ది ఈజీ విన్నే ఉంటుందండి. ఎందుకు అంటే జేఎంఎం వాళ్ళకి చాలా సార్లు ప్రజలు మంచి అవకాశాలు ఇచ్చారు. ప్రతిసారి కరప్షన్ ఛార్జెస్ ఏదో విధంగా చేయడమే తప్పితే ఎప్పుడు కూడా నిజంగా ఆదివాసీలకు కానీ ట్రైబల్స్ కి చేయగలిగినంత ఏ రోజు కూడా వాళ్ళు చేయలేకపోయినారు. ఇప్పటికి కూడా అసలు మీరు కొన్ని ప్రాంతాలలోకి వెళ్తే ఎలక్షన్ క్యాంపెయిన్లలో మనం చాలా మటుకి
సోషల్ మీడియాలలో అనేక రకాలుగా వీడియోస్ వచ్చాయి, న్యూస్ కూడా చూసాము. జనాలను అడుగుతుంటే వాళ్ళు ఓపెన్ గా చెప్పడం మొదలు పెట్టారు, లేదండి మేము పార్టీ లీడర్లకి ఫేస్ పైన చెప్పడం చూసాం. కొన్ని ఏంటి అంటే ఈసారి మేము భారతీయ జనతా పార్టీకే వేస్తాము, అండ్ జేఎంఎం మేము అనేక రకాలుగా చేసామంటే మీరు మాకేమీ చేయలేదు, ఏమన్నా చేసింది అంటే భారతీయ జనతా పార్టీ తప్పితే మీరేమీ చేయలేదని చెప్పేసి ఓపెన్ గా అపోజ్ చేయడం జరిగింది. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే మొన్న కేసులలో విరుక్కోవడము, జైలుకి వెళ్ళడము, అవన్నీ విషయాలు కూడా ప్రజల్లోకి చాలా క్లియర్ గా వెళ్ళిపోయినాయి. జేఎంఎం ఎంత కరప్షన్ చేస్తా ఉంది, ప్రతి ఒక్కరు కదా. ఇప్పుడు ఈసారి ఇది మొదటిసారి కాదు కదా, ఫ్యామిలీ అంతా కూడా ప్రతి ఒక్కరు సీఎం అవ్వడము, తర్వాత జైలుకి వెళ్ళడము వాళ్ళకి సర్వసాధారణంగా అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మట్టుకి జేఎంఎంలో ఉన్న లీడర్లన్నీ కూడా బయటికి రావడము, భారతీయ జనతా పార్టీలో చేయడము. అండ్ ఇంకొకటి భారతీయ జనతా పార్టీ అదర్ మహారాష్ట్రలో కానీ ఇక్కడ జార్ఖండ్ లో కొంతవరకు తక్కువైనా కానీ రెబల్స్ ని కంట్రోల్ చేయడంలో, ఓటు స్ప్లిట్ కాకుండా చూసుకోవడంలో చాలా మటుకు బాగా సక్సీడ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ట్రైబల్ కమ్యూనిటీ అండ్ ఎస్సీ ఎస్టీ బోత్ ద కమ్యూనిటీస్ ఇంత ముందుకున్నంత నెగిటివ్ భారతీయ జనతా పార్టీ పైన లేదు ఓవరాల్ గా. అంటే ఓవరాల్ నేషన్ వైడ్ గా కొంతవరకు సౌత్ లో కొంత తక్కువ ఉన్నా కానీ మిగతా ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ ఒక రకంగా వీళ్ళ యొక్క ట్రస్ట్ కానీ వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ కానీ స్లోగా క్యాప్చర్ చేస్తుంది అనేది అనిపిస్తుందండి. సో ఓవరాల్గా మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు కానివ్వండి, మీలాంటి అనలిస్టులు, సెఫాలజిస్టులు చెప్తున్న దాని ప్రకారం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. 100%. ఆల్ రైట్, చూద్దాం రాజశేఖర్ గారు. మనం 23వ తారీఖున మళ్ళీ మాట్లాడుకుందాం. ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు నాకు తెలిసి ఈ మధ్యాహ్నం 1:02 ఆ ప్రాంతం కల్లా మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది. 11-12 కల్లా మొన్న చూసినట్టుగా ఇనిషియల్ ఒక 1 hour లో 1-2 hours ఫస్ట్ అప్ అండ్ డౌన్స్ కనిపించినా కానీ మనకి 10-11 కల్లా ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. 1 o'clock కల్లా నాకు తెలిసి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. ఇక్కడేమో 288 మహారాష్ట్రలో, 145 మ్యాజిక్ ఫిగర్. ఇక్కడేమో 81 టోటల్ సీట్స్, 41 మ్యాజిక్ ఫిగర్. చూద్దాం మరి ఈ మ్యాజిక్ ఫిగర్ను దాటి ఎన్ని సీట్లను సంపాదించుకోగలుగుతాయి ఆ గెలవబోయేటువంటి పార్టీలు. ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలని దగ్గరగానే వస్తాయా నిజమైనటువంటి ఫలితాలు, తుది ఫలితాలు, లేకపోతే దీనికి భిన్నంగా వస్తాయా? మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ, నమస్తే. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. మరి ఫలితాల రోజున చూడాల్సి ఉంటుంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు, ఎటువైపు మొగ్గు చూపారు, ఈ క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా ఎంత మేరకు వర్కౌట్ అయ్యాయి అనేది ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ అండ్ HT. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.